రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే పరుగులు తీస్తారు. మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామంటారు. బాధితులకు పరిహారం ప్రకటిస్తారు. ఇదొక ప్రహసనం. ఎన్ని ప్రమాదాలు జరిగినా పాఠం నేర్వడం లేదు. అధికారులు నాయకులది అదే తీరు. 3 రాష్ట్రాల్ని కలిపే రహదారి అడుక్కో గుంత గజానికో గొయ్యిలా మారింది. ఆ రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి చేరే వరకు ప్రాణాలకు గ్యారంటీ ఉండడం లేదు. రహదారి రక్తమోడుతోంది నిత్యం. వాహనాలు మృత్యు శకటాలవుతున్నాయి. ఎప్పుడు ఇంతకీ అసలు గమ్యం చేరేదెలా? ప్రాణాలకు భరోసా ఎవరిస్తారు? జహీరాబాద్ టు బీదర్ ఇదొక అంతర్రాష్ట్ర రహదారి. దీనిపై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. 3 రాష్ట్రాలను కలిపేటటువంటి ఈ అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణం అంటే ప్రయాణికులు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది జహీరాబాద్ టు బీదర్ జాతీయ రహదారి పరిస్థితి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు అడుక్కో గుంతతో వాహనదారులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాలను కలిపే రోడ్డు కావడంతో ఈ రోడ్డుపై హెవీ వెయిట్ ఉన్న భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఇలా గుంతలమయంగానే ఉంది రోడ్డంతా. అయినా కూడా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అధ్వాన్నంగా తయారైన ఈ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు అడలిపోతున్నారు. జహీరాబాద్ నుంచి బీదర్ వరకు 40 కిలోమీటర్ల రోడ్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇది రోడ్డు 4 వే, బట్ కానీ కాకపోతే 2 వే ఉన్నది. 2 వే కూడా లేదు, 1 వేలోనే ఇదే లైన్లో వెళ్ళాల్సింది. ఇంకో రోడ్డు అయితే లేదు మనకు. దీనివల్ల నష్టం ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రోడ్డు వల్ల చాలా గుంతలు ఉన్నాయి. మీరు కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ గుంతల వల్ల ప్రజలకు ఏదన్నా హెల్పబుల్గా అంటే ఈ రోడ్డు వల్లనే. మనకి రోడ్డు రవాణా శాఖ వాళ్ళు కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరు. మనము బండ్లు కొంటాము, ట్యాక్స్ పే చేస్తాం, అన్నీ చేస్తాం. కాకపోతే మన ప్రజల బతుకు గురించి ఆలోచించేది ప్రయాణం ఈ రోడ్లే. జహీరాబాద్ నుంచి కర్ణాటక బార్డర్ వరకు ఉన్న గ్రామస్తులంతా ఈ రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ ప్రజలు బీదర్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్తుంటారు. అయితే అత్యవసర సమయంలో ఈ రోడ్డుపై నుంచి వెళ్లాలంటే గర్భిణులు, వృద్ధులు వణికిపోతున్నారు. జహీరాబాద్ నుండి బీదర్కి వెళ్ళాలంటే ఈ రహదారే చాలా ప్రధానమైనది. ఇది ఒక అంతర్రాష్ట్ర రహదారి. 3 రాష్ట్రాలను అనుసంధానం చేసినటువంటి రహదారి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. జహీరాబాద్ నుండి బీదర్, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ రహదారి చాలా కీలకమైందని చెప్పాలి. ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ రోడ్డుకు ఇప్పటివరకు మరమ్మతులు జరగలేదని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఈ కనబడుతున్నటువంటి గుంతలలో మట్టి వేయడం, తర్వాత చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా కర్ణాటక వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండానే ఎక్కువ వెళ్ళాలి. ఈ రోడ్డు గుండానే అటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ బస్సులన్నీ కూడా ఈ రోడ్డు గుండానే ప్రయాణాలు సాగిస్తుంటాయి. మరోవైపు కర్ణాటక జహీరాబాద్ బీదర్ రోడ్ అనేది నిత్యం రద్దీగా ఉండేటటువంటి రహదారి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి అటు ప్యాసింజర్తో పాటు గూడ్స్ వాహనాలు ఎక్కువగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రానికి ఈ రోడ్డు గుండానే వెళ్తుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇక ఈ రోడ్డు గుండా వెళ్ళేటటువంటి ప్రైవేట్ వాహనాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ రోడ్డుపై ఏర్పడినటువంటి గుంతలు ఏవైతే ఉంటాయో ఆ గుంతలకు వాహనాలన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించిన వారు ఎక్కువగా బీదర్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ చికిత్స బాగా జరుగుతుందని వారి నమ్మకమైన నేపథ్యంలో ఎక్కువగా ఈ రోడ్డు గుండానే అటు ఆసుపత్రులకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద అడుక్కో గుంత ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 6 నెలల్లో 15 ప్రమాదాలు జరగ్గా అందులో 10 మంది చనిపోయారు. ఇటీవల న్యాల్కల్ మండలం గణేష్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మా బావ, మా అక్క, మా మేనగోడలు, మా మేనగోడు కొడుకు, పెద్దలు లేకుండా మొత్తం చనిపోయినారు. కాకపోతే ఈ రోడ్లు కూడా జర బాగాలేదు. బండి కర్ణాటక బండి జైరాన్ నుంచి వస్తుండగా వీళ్ళు యువతల పొలం నుంచి వస్తుండగా ఓవర్ స్పీడ్ నుంచి వచ్చి గుద్ది 4 చనిపోయింది. ఈ అంతర్రాష్ట్ర రహదారిపై 4 లైన్లు ఉన్నాయి, కానీ 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ రహదారిని గమనిస్తే ఏదో గ్రామస్థాయి రోడ్డులా తయారైపోయింది. ఇప్పుడు ఈ రోడ్డుపైకి వస్తే ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి. చాలా కాలం నుంచి కూడా ఈ రోడ్డు ఇట్లాగే ఉంది, గుంతలుగా ఉంది. డే టైము చాలా ఇబ్బందిగా ఉంటుంది, నైట్ టైం అయితే హారిబుల్. మాకు అసలు ఎక్కడ గుంత ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. ఈ TV9 ఛానల్ ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోడ్డుని ఇమ్మీడియట్గా కొంచెం రిపేర్ చేసి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రహదారిపై వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల రక్తంతో ఈ రోడ్డు తడుస్తూనే ఉంది. అయినా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఇప్పటికైనా స్పందించి ఈ నెత్తుటి ధార ఆపేలా అధికారులు చర్యలు చేపట్టాలని, రోడ్డు వెడల్పు చేసి తమ ప్రాణాల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. అయితే చూడాలి అధికారులు ఏవైనా చర్యలు చేపడతారా లేదా అనేది.
చూసారుగా ఇది ఈ అంతర్రాష్ట్ర రహదారి పరిస్థితి. 2 రాష్ట్రాలను కలిపేటటువంటి రహదారి మరీ అధ్వాన్నంగా మారింది. యాక్చువల్గా ఇది 4-వే లైన్ ఉండాలి, కానీ డబుల్ రోడ్ మాత్రమే ఉంది. ఆ డబుల్ రోడ్ కూడా సరిగ్గా లేకపోవడం, గుంతలతో ఉండడం, పూర్తిగా ఛిద్రమైన నేపథ్యంలో ఈ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలంటూ కూడా ఈ జహీరాబాద్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 జహీరాబాద్ నుండి.